మేడారం జాతర నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తుంది టీజీఎస్ఆర్టీసీ. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం మహబూబాద్ డిపో నుండి 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు డిపో మేనేజర్ కళ్యాణి. మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆర్టీసీ బస్సులు నేరుగా గద్దెల వరకు వెళ్లేలా అనుమతి ఉందని చెప్పారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే కాలినడక తప్పదన్నారు డిఎం. పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఎక్కువ మంది భక్తుల విశ్వాసం చెలగొన్న జాతరనే సమ్మక్క సారలమ్మ. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి భక్తులకి సౌకర్యవంతమైన రవాణా కల్పించాలని రేవంత్ సర్కార్ ఉద్దేశంతో ఈరోజు మహబూబాబాద్ డిపో నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించి చూసుకోవచ్చు. విజువల్లో ఈరోజు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ నేతృత్వంలో ఆర్టీసీ డిఎం కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత బస్సు సౌకర్యాలను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం ఈ స్కీమ్లో మేడారం జాతర కూడా వర్తింపజేస్తున్న ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం జరిగితే మాత్రం నేరుగా సమ్మక్క సారలమ్మ మేడారంలో జరిగే గద్దెల దగ్గర వరకు కూడా వెళ్ళొచ్చని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించారు మనతో మాట్లాడడానికి డిఎం గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేశారు, ముఖ్యంగా ఆర్టీసీలో ఎందుకు ప్రయాణం చేయాలి? ఈరోజు ఇక్కడ శ్రీ శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వల్ల బేస్ క్యాంప్ బస్ సౌకర్యం కల్పించడం కోసం వాళ్ళ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు మహబాద్ డిపో తరఫున 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రోజుకు 130 ట్రిప్పులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులను ఆర్టీసీ ప్రయాణం ఎందుకు ఎంచుకోమంటున్నామంటే కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే అమ్మల గద్దెల వరకు అతి చేరువ వరకు వెళ్తాయి. అక్కడ నుంచి నడక చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆర్టీసీ అంటేనే సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం కాబట్టి భక్తులందరూ ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి మంచినీటి సదుపాయం ఒకటి, మరి 24/7 వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రయాణికుల రద్దీని బట్టి రోజు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రయాణికులు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పేసి మాకు పైన ఆదేశాలు ఉన్నాయి. ధన్యవాదాలు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మరి ఇంప్లిమెంటేషన్ ఈ బస్సులలో మహిళలకు అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు. ఇది మహిళలు మాత్రం ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్లయితే నేరుగా అమ్మవారి దగ్గరికి వెళ్తారని కూడా డిఎం గారు చెప్తున్నారు. ముఖ్యంగా సుఖవంతమైన ప్రయాణం, సౌకర్యమైన ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రయాణం చేయండి అని కూడా ఆర్టీసీ అధికారులు భక్తులను కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. ఆసియా ఖండం